హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ పెన్షన్స్ అండ్ డిజేబుల్ పెన్షన్స్ అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఇప్పటికే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో, మీకు తెలుసు అప్పీల్ అంటే గతంలో ఎవరైతే పెన్షన్ రద్దు చేస్తున్నట్టు నోటీస్ ఇచ్చారో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ తరపున అప్పీల్ చేశారు. వాళ్ళ పెన్షన్స్ కంటిన్యూ అయింది, ఎవరి పెన్షన్ కూడా రద్దు చేయలేదు. అలా అప్పీల్ చేసుకున్న వారికి మళ్ళీ ఇప్పుడు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అంటే అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఆ హాస్పిటల్స్కి వెళ్ళి రీచెకప్ చేయించుకోవాలి. దాని గురించి A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను. అదేవిధంగా చాలామంది పెన్షన్స్ క్లస్టర్స్ మ్యాపింగ్ డిఫరెంట్గా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. అంటే ఇంతకుముందు వేరే చోట ఉన్నారు, అదే ఊర్లో, ఇప్పుడు అదే ఊర్లో వేరే చోటకి వెళ్ళారు. సో అక్కడున్న సచివాలయం స్టాఫ్ అక్కడ వచ్చి ఇవ్వాలంటే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు క్లస్టర్ మ్యాపింగ్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు, అది కూడా మీ లోకల్లో వచ్చే సచివాలయం స్టాఫ్ ద్వారా. A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఓకేనా? రేసు వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు అక్కడ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ అండి. ఇది ఎవరిదండి? ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రూరల్, అర్బన్ వచ్చేసరికి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వాళ్ళ యొక్క ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ అండి ఇది. సో ఇక్కడ చూడండి, అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్ ఫర్ డిజేబుల్డ్ పెన్షనర్స్ డౌన్లోడ్ అని ఉంది. సో దాని అర్థం ఏంటంటే, గతంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ సదరం రీఅసెస్మెంట్ ఏదైతే ఉందో అందులో భాగంగానే చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళారు, సదరం రీఅసెస్మెంట్ చేయించుకునేటప్పుడు వాళ్ళు 40% కంటే తక్కువ వేయడం జరిగింది. ఆ తక్కువ వేయడం వల్ల గతం 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తున్నట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పెన్షన్ ఆగుతుందేమో అని చాలామంది అనుకున్నారు. బట్ గవర్నమెంట్ మళ్ళీ అప్పీల్ చేసుకోవడం అవకాశం ఇచ్చింది. ఒకవేళ మీరు అర్హులను భావించినట్లయితే మీ పెన్షన్ని మీరు పునరుద్ధరించుకోవచ్చు అని చెప్పేసి అప్పీల్కి ఇవ్వడం జరిగింది. వెంటనే అప్పీల్ ఇస్తామన్న నెక్స్ట్ మంత్, బట్ కుదరలేదు. 2 మంత్స్ గ్యాప్ వచ్చింది అప్పీల్కి. సో అప్పీల్ చేసిన 2 మంత్స్ తర్వాత ఇప్పుడు అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఎవరైతే గతంలో అప్పీల్ చేసుకున్నారో ఆ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు రీషెడ్యూల్ చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 8 నుంచి ఒక్కొక్క మండలానికి ఒక్కో రకంగా ఉంటుంది రీషెడ్యూల్. ప్రస్తుతానికి మీరు రీషెడ్యూల్ లేకపోయినా సో నెక్స్ట్ రీషెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు నేను అక్టోబర్ 8 నుంచి అన్నాను కదా, రాష్ట్ర వ్యాప్తంగా అప్పీల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 8 నుంచి అయితే కాదు. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీలు ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి మీరు మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని అప్రోచ్ అవ్వండి. సార్ మేము అప్పీల్ చేసుకున్నాం కదా, మాకు ఎప్పుడు రీషెడ్యూల్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ వీక్లో రీషెడ్యూల్ చేస్తే మీకు ఆ రీషెడ్యూల్ నోటీస్ ఇస్తారు. ఒకవేళ లేకపోతే మీకు చెప్తారు నెక్స్ట్ వీక్ వస్తుంది, లేకపోతే 2 వీక్స్ తర్వాత వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అక్టోబర్ 8 నుంచి స్టార్ట్ అయింది, ఓకే. అలాగే మనకి చూసినట్లయితే అక్టోబర్ 8 నుంచి వికలాంగుల పెన్షనర్స్కి రీఅసెస్మెంట్ అని ఉంది. గతంలో వికలాంగుల పెన్షన్ రద్దు, పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరొకసారి రీఅసెస్మెంట్కి నిర్వహిస్తున్నారు. మనం చెప్పుకున్నదే కదా. ఈ ప్రక్రియ ఈ నెల 8 నుంచి ప్రారంభించారు, అది మనం చెప్పుకున్నాం. ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్లో షెడ్యూల్ కేటాయించిన వారికి WA లాగిన్ నందు నోటీసులు జనరేట్ అయినవి. మీకు అర్థమైందా? ముందుగా ఎంపీడీఓ గారు లాగిన్లో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ముందుగా ఎంపీడీఓ గారు లాగిన్లో నోటీస్ జనరేట్ చేయాలి. అలా ఎంపీడీఓ గారు లాగిన్లో నోటీసులు జనరేట్ చేస్తేనే మీ గ్రామంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అవి జనరేట్ అవుతాయి. అదర్వైజ్ జనరేట్ అవ్వవు. వెల్ఫేర్ లాగిన్కి డైరెక్ట్గా అవ్వవు. ఎంపీడీఓ గారు షెడ్యూల్ చేయాలి. ఆ ఎంపీడీఓ గారు ఎలా చేస్తారు? ఎంపీడీఓ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ నుంచి. అక్కడ డాక్టర్ అవైలబిలిటీ ఉందా, పలానా ఏరియా హాస్పిటల్, పలానా జిల్లా ఆసుపత్రిలో పలానా టైం పెట్టమని. సో దాని ప్రకారం రీషెడ్యూల్ చేస్తారు. ఒకసారి మీ వెల్ఫేర్ స్టేషన్ కలిసినట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే అందరూ WAలు మీ యొక్క లాగిన్ చెక్ చేసుకొని ఇప్పటికి ఎవరైతే రీఅసెస్మెంట్ నోటీసులు ఇచ్చాయో వాళ్ళ నోటీసులు ఇచ్చి ఆ రీఅసెస్మెంట్కి అటెండ్ కావాలని చెప్పేసి మోటివేట్ చేయాలి. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై ముఖ్య సమాచారం ఏంటి, అసలు క్లియర్గా దాని గురించి చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ తొలగించడం రసీదు అనే ఆప్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్లో అక్నాలజ్మెంట్కి వచ్చింది. బట్ నెక్స్ట్ టైం ఇచ్చారు, పెన్షన్ తొలగింపుపై ఎవరు భయాందోళన గురకావద్దు. పెన్షన్ తొలగింపుకి సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పెన్షన్ ప్రక్రియ అంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరు పెన్షన్ తొలగించడం జరగదు. అంటే మీరు అసెస్మెంట్కి వెళ్ళమని చెప్పారు, రీఅసెస్మెంట్కి వెళ్ళారు, పర్సంటేజ్ తక్కువ వేశారు, మళ్ళీ మీకు అప్పీల్కి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మీరు వెళ్తారు, మళ్ళీ జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటారు, ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇప్పటికైతే ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించబడలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. అలాగే అది పెన్షన్ సంబంధించి, అదేవిధంగా మనకి పెన్షన్ సంబంధించి పెన్షనర్స్ మ్యాపింగ్ ప్రతి నెల సచివాలయం స్టాఫ్ మీ ఇంటింటికి వచ్చి పెన్షన్ని ఇస్తూ ఉన్నారు, మీకు తెలిసిందే. సో ఇచ్చినప్పుడు చాలా కొంతమంది విలేజ్ మారచ్చు, కొంతమంది అదే విలేజ్లో వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. పెన్షన్ స్టాఫ్ ఊరు మొత్తం ఉన్న కష్టం మ్యాప్ చేసుకుంటారు.
ఇప్పుడు మేము పలానా క్లస్టర్స్లో ఉంటున్నాం అని అంటారు, బట్ మీకు ఆల్రెడీ వేరే క్లస్టర్స్లో పెన్షన్ మ్యాప్ అయి ఉంది. దాన్ని ఇప్పుడు మార్చుకోవచ్చు, క్లస్టర్ మ్యాపింగ్ మార్చుకోవచ్చు. గతంలో మీరున్న క్లస్టర్ నుంచి వేరే క్లస్టర్స్కి వెళ్ళారు, అక్కడ మీరు పెన్షన్ తీసుకోవాలి ఇప్పుడు. సో అక్కడికి వేరే స్టాఫ్ వస్తున్నారు, సో వాళ్ళ లాగిన్కి మీరు మ్యాప్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూసినట్లయితే సచివాలయం పరిధిలో పెన్షన్దారులకు వాళ్ళు ఏ క్లస్టర్కి చెందిన వారో ఆ క్లస్టర్ మ్యాప్ చేయవలను అవకాశం ఇచ్చారు. గతంలో అవకాశం లేదు, అంటే గతంలో వాలంటీర్లు చేసిన మ్యాపింగ్ అలా ఉండిపోయింది పెన్షనర్స్ మ్యాపింగ్. బట్ ఇప్పుడు కొత్తగా వెల్ఫేర్ అసిస్టెంట్కి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లు ఇచ్చారు. సో ఎవరు ఎక్కడుంటే ఆ క్లస్టర్లో మ్యాప్ చేసుకోవచ్చు. ఎవరికి అటు సచివాలయ సిబ్బందికి కానీ ఇటు పెన్షనర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆప్షన్స్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్, డబ్ల్యూఏ లాగిన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా ఇదివరకే పొరపాటున వేరే క్లస్టర్స్ను పొరపాటున కావచ్చు, లేకపోతే వేరే క్లస్టర్ నుంచి ఈ వేరే క్లస్టర్ మీరు కావాలని మారినా సరే మ్యాప్ సెర్చ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సరే మీరు కలవండి, ఓకేనా. అలాగే సో పెన్షనర్స్ మ్యాపింగ్ సంబంధించి మరి ఇంకో అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి పెన్షనర్కి సంబంధించి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లు ఇచ్చారని చెప్పాం కదా. ఇప్పుడు ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి గత నెలలో అంటే అక్టోబర్ 1 తారీఖున ఏ పెన్షనర్ ఏ క్లస్టర్ తీసుకున్నారో అక్కడ చూపించలేదు. అంటే పెన్షనర్స్ లిస్ట్ మొత్తం పోయింది తప్ప ఈ పెన్షనర్ ఈ క్లస్టర్ గత నెలలో తీసుకున్నారని లేదు. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. ఏమని? ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ ఎలా ఉంది అంటే ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో గత నెలలో పెన్షనర్ ఏ లాగిన్లో ఏ క్లస్టర్లో తీసుకున్నారో ఆ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ క్లస్టర్ ఉందో అది చూపిస్తుంది. ఇది చాలా ఈజీ ఇంకా చేయటం. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే, కర్నూలు జిల్లాలో గౌరవ ప్రధానమంత్రి గారు పర్యటన ఉంది జిఎస్టీకి సంబంధించి. క్లియర్గా ఈ జిఎస్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. అక్కడ 15, 16, 17 ఈ 15, 16, 17 అక్టోబర్ 15, అక్టోబర్ 16, అక్టోబర్ 17 ఈ 3 తేదీల్లో జరగవలసిన పెన్షన్ అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్ రీఅసెస్మెంట్కి సంబంధించి జరుగుతున్న రీఅసెస్మెంట్కి సంబంధించి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఆ 3 రోజులకు సంబంధించి. ఎందుకని జిఎస్టీ ఏదైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో ఏదైతే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో జిఎస్టీ, ఆ జిఎస్టీ సంబంధించి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి అఫీషియల్ మీటింగ్ కాబట్టి అది ఆ 3 రోజులు 15, 16, 17 తేదీలో జరగవలసిన పెన్షన్ సదరం రీఅసెస్మెంట్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ అది ఆ కార్యక్రమం అది తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకుని ఎవరైతే వీడియో చూస్తున్నారో చెప్పండి, ఎందుకు వాయిదా చేసా తెలియకపోవచ్చు, మళ్ళీ చేస్తారా చేయరా అని తెలియకపోవచ్చు. అది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న అసలు ఇప్పుడు వరకు మాకు నోటీస్ ఇవ్వలేదు డే 1 నుంచి. అంటే మీకు కూడా ఫ్రెష్ నోటీస్ వస్తారు, మీరు వెళ్తారు చెకింగ్ చేయించుకుంటారు. అంటే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రీచెకప్ చేయలేరు కాబట్టి విడతల వారికి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు ఎవరికైతే హెల్త్ పెన్షన్స్ కావచ్చు, డిజేబుల్ పెన్షన్స్ కావచ్చు, ఎవరికైనా ఇప్పుడు వరకు అసలు నోటీసే రాలేదనుకుంటే మీకు త్వరలోనే ఒక నోటీస్ ఇస్తారు. పలానా హాస్పిటల్ పలానా టైంలో మీరు మీ సదరం రీఅసెస్మెంట్ చేయించుకోండి అని చెప్పి మీకు నోటీస్ ఇస్తారు. నో ప్రాబ్లం. సో అతను చేయించుకోవచ్చు. రాలేదు కదా మాకు ఇస్తారు ఎవరని ఆందోళన ప్రతి ఒక్కరికి ఇస్తారు, ఎందుకంటే ప్రతి పెన్షన్ చేస్తారు. ఓకే. సో డౌట్స్ అని కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.